కనిగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉగ్ర నరసింహారెడ్డి 2 సార్లు గెలుపు జెండా పాతారు. నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన కనిగిరిలో టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచారా? 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరసింహారెడ్డి 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనదైన మార్క్ రాజకీయాలు చేస్తున్నారా? ఇంతకీ నరసింహారెడ్డి గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. కనిగిరి నియోజకవర్గం 1952లో ఏర్పాటు కాగా తొలిసారి ఎన్నికల్లో ఇక్కడ ఎర్రజెండా ఎగిరింది. ఆ తర్వాత కాంగ్రెస్ కి అడ్డాగా మారగా టీడీపీ ఆవిర్భావం తర్వాత పసుపు జెండాని కూడా ఆదరించారు కనిగిరి నియోజకవర్గ ప్రజలు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ కనిగిరిలో పాగా వేసింది. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆ పార్టీ నుంచి 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజాదరణ కరువు అవడంతో ఆ ఎన్నికల్లో ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఓటమి చవిచూడక తప్పలేదు. 2019 ఎన్నికల ముందు పసుపు కండువా కప్పుకున్న నరసింహారెడ్డి ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2024 ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధిష్టానం నరసింహారెడ్డికే టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి కనిగిరిపై పసుపు జెండా ఎగురవేశారు. నరసింహారెడ్డి 2009, 2024 ఎన్నికల్లో విజయం సాధించడం ఆయనకు కలిసొచ్చిన అంశాలని చెప్పవచ్చు. 2 పర్యాయాలు కూడా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీనితో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని స్థానికులు అంటున్న మాట. 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దీనితో రాజకీయంగా నరసింహారెడ్డి నియోజకవర్గంలో నిలదొక్కున్నారని ఆయన అనుచరులు అంటుంటారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన తర్వాత రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు నరసింహారెడ్డి. దీనితో కనిగిరి నియోజకవర్గం టీడీపీకి నరసింహారెడ్డి పెద్ద దిక్కుగా మారారు. అందుకనే 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం నరసింహారెడ్డికే జై కొట్టింది. కనిగిరి నియోజకవర్గంపై నరసింహారెడ్డి పూర్తి స్థాయిలో పట్టు సాధించారని ఆయన అనుచరగణం అంటుంది. కనిగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన 2 సార్లు గెలుపు జెండా పాతారు. నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పార్టీ నాయకులను కలుపుకుని పోతారనే టాక్ ఉంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించారని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, మరోపక్క పార్టీ నేతలతో సఖ్యత నరసింహారెడ్డిని కనిగిరిలో తిరుగులేని శక్తిగా మార్చాయన్నది పార్టీ వర్గాల్లో వినిపించే మాట. ఇదిలా ఉంటే వైసీపీ గ్రూప్ తగాదాలు నరసింహారెడ్డికి కలిసొచ్చాయని అంటారు నియోజకవర్గ ప్రజలు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నరసింహారెడ్డి 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనదైన మార్క్ రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నియోజకవర్గాన్ని మున్ముందు ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి. కనిగిరి నుంచి 4 సార్లు పోటీ చేసిన నరసింహారెడ్డి ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. హస్తాన్ని వదిలి సైకిల్ ఎక్కిన నరసింహారెడ్డి టీడీపీలో రాజకీయ భవిష్యత్ ఎతుక్కున్నారా? నరసింహారెడ్డి టీడీపీలోకి రావడాన్ని ఆ పార్టీలో ఓ వర్గానికి నచ్చలేదా? ఎమ్మెల్యేకి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదా? ఇంతకీ కనిగిరిలో ఎమ్మెల్యే పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. కనిగిరి నుంచి 4 సార్లు పోటీ చేసిన నరసింహారెడ్డి 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా, 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ఒకసారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
గెలుపొందిన 2 సార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదం అన్నట్టుగా పనిచేస్తారనే టాక్ ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులను పెద్దగా పట్టించుకోరనే వాదన కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో సొంత పార్టీలోనే కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు వినిపిస్తున్న మాట. కాంగ్రెస్ నుంచి నరసింహారెడ్డి టీడీపీ గూటికి చేరడం కూడా టీడీపీలో ఓ వర్గానికి ఇష్టం లేదనే ప్రచారం కూడా జరిగింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన కదిరి బాబురావుని కాదని 2019 ఎన్నికల్లో నరసింహారెడ్డికి టికెట్ కేటాయించింది టీడీపీ. ఆ ఎన్నికల్లో నరసింహారెడ్డి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాక నరసింహారెడ్డి సొంత పనులకే పరిమితం అవుతున్నారనే టాక్ ఉంది. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గెలిచేందుకు నియోజకవర్గానికి ప్రత్యేక హామీలిచ్చి గెలిచాక వాటిని గాలికొదిలేశారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యేకి సొంత వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గాభివృద్ధిపై లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే పనులు చేసి పెడతారని, సామాన్యులకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. ఇది ఇలా ఉంటే సొంత పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలను సముదాయించకుండా వైసీపీలో ఉన్న అంతర్గత కలహాల్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తారని రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి టీడీపీలో తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారని, పార్టీ సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వారిని దగ్గరకు కూడా రానివ్వలేదని, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి తన వర్గీయులకే పెద్దపీట వేస్తున్నారని, పార్టీలో ఓ వర్గం ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఉన్నారని కనిగిరి పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వాదన కూడా ఉంది. ఎక్కువగా సొంత పనులకే సమయం కేటాయిస్తారని, నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని కనిగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. మరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో, సొంత వ్యాపారాలకే పరిమితం అవుతారో చూడాలి.